టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వినతులు స్వీకరించిన సీఎం. గాంధీనగర్ నందు లేపాక్షి హస్తకళాకృతులను పరిశీలించిన రాష్ట్ర చేనేత జౌళి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు తమ కుమార్తె జాడ తెలియటం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును వందల మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. నిర్లక్ష్యానికి గురైన లేపాక్షి హస్తకళలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో దేశ విదేశాల్లో లేపాక్షి షోరూంలను ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల విక్రయ టర్నోవర్తో హస్తకళాకారులకు జీవనోపాధి కల్పించి అధునాతన కళాకృతులను వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లేపాక్షి హస్తకళాకృతులను పరిశీలించేందుకు శనివారం రాష్ట్ర చేనేత జౌళి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ నందు గల లేపాక్షి ఎంపోరియంను సందర్శించి కళాకృతులను పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గతంలో లేపాక్షి హస్తకళలు ఎంతో ప్రాముఖ్యత, గుర్తింపును సంతరించుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి షోరూంలతో పాటు ఇతర రాష్ట్రాల్లో 3 షోరూంలను ఏర్పాటు చేసి హస్తకళాకృతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కళాకారులకు జీవనోపాధి కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హస్తకళలకు మార్కెట్ సౌకర్యం, కళాకారులకు జీవనోపాధి కల్పించడంలో చూపిన నిర్లక్ష్యం కారణంగా లేపాక్షి షోరూంలో కొంతమేర విక్రయాలు మందగించడం తమ దృష్టికి వచ్చిందన్నారు. సామాన్యుల నుండి అగ్రస్థాయి వినియోగదారులకు లేపాక్షి ఎంపోరియంలో అవసరమైన కళాకృతులు అందుబాటులో ఉంటాయన్నారు. లేపాక్షి షోరూంలకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న లేపాక్షి షోరూంలను ఆధునీకరించడంతో పాటు విదేశాల్లో తెలుగువారు అత్యధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లో లేపాక్షి షోరూంలను ఏర్పాటు చేసి కళాకారులను అందుబాటులోకి తీసుకువచ్చి మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా 100 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా హస్తకళాకృతులను రూపొందించేలా హస్తకళాకారులకు నైపుణ్యం, శిక్షణ అందించే దిశలో అడుగులు ముందుకు వేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హస్తకళాకారులు ఇప్పటికీ హస్తకళలపై ఉన్న మక్కువతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునే సైతం కళాకృతులను రూపొందించి మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోస్తున్నారన్నారు. అటువంటి వారికి ఉపాధి కల్పించి ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. లేపాక్షి షోరూం సందర్శనలో మంత్రి వెంట రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్
ఎం బాలసుబ్రహ్మణ్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం విశ్వ, లేపాక్షి ఓఎస్డీ ఐవి లక్ష్మీనాథ్, మేజర్ ఎం సురేష్, మార్కెటింగ్ మేనేజర్ శ్రీధరాచార్యులు సిబ్బంది ఉన్నారు. లేపాక్షి ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేట్ ఒక ముఖ్యమైన దినం. ఎందుకంటే మా శాఖ అమాత్యులు మంత్రి గారు శ్రీమతి సవితా మేడం గారు అదే పనిగా మేడం ఎంతో బిజీగా ఉన్న అసెంబ్లీ అన్నీ ఉన్నా కూడా మేము ఇన్వైట్ చేయగానే వెంటనే మా షోరూమ్కు ఈరోజు వచ్చినందుకు మా అందరి సిబ్బంది తరఫున మీకు ధన్యవాదాలు. నిజంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని కళలు ఇక్కడ హస్తకళలు అన్ని కళలు అందరికీ ఉపయోగపడేటివి. సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైన స్థాయి ఉండేవారి వరకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఇక్కడ దొరకటం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. నన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలియజేశారు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియంస్ మొత్తం 16 ఇక్కడ ఉన్నాయి, 3 బయట ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా నేను కూడా తెలియజేసేది, నేను కూడా చేయబోయేది కూడా ఒకటే, ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియంస్, లేపాక్షి ఎంపోరియంస్ కొన్ని రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయబోతున్నాం. అదేవిధంగా హస్తకళాకారులకు మరికొంత ఉపాధి పెంచే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఏకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. సహచర మంత్రుల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం నాకు వచ్చింది అని చెప్పారు. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకునేవాణ్ణి. ఇప్పుడు చంద్రబాబు 18 గంటలు పనిచేసి నేను 12 గంటలు పనిచేస్తే బాగుండదు కాబట్టి మనం కూడా 18 గంటలు పనిచేయాల్సిందే అని మా అధికారులకు, సహచరులకు చెప్పాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే
నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. అధికారులు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 44వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సృజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అధికారులు కూడా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. త్వరలోని నియోజకవర్గంలోని శానిటరీ సమస్యలను సమూలంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, జోనల్ కమిషనర్ కీర్తన, ఈఈ సామ్రాజ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మైలవరపు దుర్గారావు, మల్లెపు విజయలక్ష్మి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున శానిటరీ కార్యాలయానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఇక్కడ మన శానిటరీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి ఈ డివిజన్ వరకు మాత్రం డెఫినెట్గా 24/7 అందుబాటులో ఉండి బాగా పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ పెడతాం. ఒక నెల రోజుల్లో వాళ్ళ ద్వారా పెడితే కోఆర్డినేట్ చేస్తారు అందరికీ. ఆ విషయం ప్రజలందరూ కూడా తెలియపరుస్తారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారి చేతుల మీదుగా ఈరోజు శానిటరీ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. సుమారు 14 లక్షలతో ఈ శానిటరీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో ఉన్నటువంటి మన పిల్లలకు స్కూల్ కిట్స్ అంటే బుక్స్ కానివ్వండి, షూస్, టై, బెల్ట్, పుస్తకాలు ఇవన్నీ ఆయన చేతుల మీద అందజేయడం జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకునేలాగా మోడల్గా ఒక నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో కూడా పర్యటించి సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్న ఒక గొప్ప నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను. భౌతికంగా దేవినేని నెహ్రూ మన మధ్య లేకపోయినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారని వక్తలు పేర్కొన్నారు. నెహ్రూ ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని వక్తలు అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ కాంస్య విగ్రహం వద్ద నెహ్రూ 70వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి అతనితో నేడు అవినాష్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భౌతికంగా నెహ్రూ లేకపోయినప్పటికీ కృష్ణా జిల్లా ప్రజల గుండెలో నేటికి జీవించే ఉన్నారన్నారు. ఒకే నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన రికార్డు ఒక దేవినేని నెహ్రూకే దక్కిందన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే తన ఏకైక లక్ష్యమన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాటిని పరిష్కరించడానికి తాను ముందుంటానని అవినాష్ పేర్కొన్నారు. నెహ్రూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. ఇందులో భాగంగా నగరంలో పలుచోట్ల జరిగిన నెహ్రూ జయంతి కార్యక్రమాల్లో దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 70వ జయంతి సందర్భంగా ఘనంగా విజయవాడ నగరంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనేక చోట్ల ఆయన విగ్రహాల వద్ద కానివ్వండి, ఆయన స్నేహితులు, ఆయన ముఖ్య సన్నిహితులు, ఆయన అనుచరులు అందరి గారా జిల్లా వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలతో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. దాదాపుగా 40 సంవత్సరాలు ఈ రోజు గారా విజయవాడ చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో ఎవరికి లేని అదృష్టం 5 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికైంది ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఈరోజు గారా పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఎవరైతే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానివ్వండి, ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఆయన ప్రేమిస్తూ, ఆయన అభిమానిస్తూ, ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు అందరు గారు అండగా ఉండటం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు ఇక్కడ నివాళులర్పిస్తానికి చేసిన కార్పొరేటర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వివిధ అధ్యక్షులు కానివ్వండి, పెద్ద నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా రాబోయే రోజుల్లో నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం, నెహ్రూ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా
గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరు గారు ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాను గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గురువు గారి 70వ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి నివాళులు అర్పిస్తాకి ఈరోజు అందరు కార్పొరేటర్సే కానీ ఆయన అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు దేవినేని నెహ్రూ గారు అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పటికీ కూడా ఆయన పేరు వినగానే ఎంతోమంది ఆయన యొక్క అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా దేవినేని నెహ్రూ గారి పేరు వింటే ఈరోజు విజయవాడకి అదొక బ్రాండ్గా ఉంటుంది. కానీ ఈరోజు అవినాష్ గారు తప్పకుండా ఆయన పేరుని ఏ విధంగా అయితే ఆయన తనయుడిగా ఎన్నో విధాలుగా కష్టపడుతూనే వచ్చారు, ప్రజల్లోనే ఉండే మనిషి. తప్పకుండా రానున్న రోజుల్లో గెలుపోవటములు కాదు, అవినాష్ గారికి అండగా ప్రతి ఒక్కరు తూర్పు నియోజకవర్గంలో ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా అవినాష్ గారు అండగా ఉన్నామో అందరం కూడా కార్పొరేటర్సే కానీ మహిళా నాయకులు సీనియర్ నాయకులు అందరం కూడా అండగా ఉంటూ రానున్న రోజుల్లో మేము కార్యాచరణలు తీసుకుంటూ ఏ విధంగా ప్రజల్లో మేము ముందుకు వెళ్ళగలుగుతామో, ఎక్కడ మా ఇబ్బంది కలిగిందో అది ప్రజల తీర్పో లేకపోతే ఏ తప్పుదడలు జరిగినాయో అన్నీ కూడా గమనించుకుంటూ ప్రజల్లోనే ఉంటానని నిన్న మాకు అవినాష్ గారు భరోసా ఏ విధంగా ఇచ్చారో తప్పకుండా ఆయన వెనక అడుగుజాడలతో మేమందరం కూడా ముందుకు వెళ్తాం. ఏ విధంగా ప్రజల్లోనే ఉంటూ వారికి ఎటువంటిది హామీలు ఇచ్చి వాళ్ళు కూటమి వాళ్ళు చెప్పారో మరి అవి ఏమాత్రం ప్రజలకు ఇవ్వకపోయినా మేమందరం కూడా పోరాడతాకు ముందు ప్రజల వద్దనే ఉంటామని చెప్తూ మరొకసారి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పిస్తూ 70వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క దేవినేని నెహ్రూ గారి అభిమానులు తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్తూ ప్రజల్లోనే ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. జగన్ నివాసం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ ఇంట్లోకి వెళ్లే సమయంలో జగన్ దగ్గరికి వెళ్లాలంటూ డోర్ అద్దం పగలకొట్టిన యువకుడు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సద్దుమణిగింది ఘటన. ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి ప్రజా ఫిర్యాదులు పరిష్కార పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో మున్సిపల్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదులు పరిష్కారం వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరుగుతోందని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెహికల్ ఫైనాన్స్ రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందర్ నిర్మాణం ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంజీ రోడ్డు మురళీ ఫార్చ్యూన్ హోటల్ నందు ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ జి రేవంకర్, సుందరం ఫైనాన్స్ టీటీ శ్రీనివాస రాఘవన్, శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి చక్రవర్తి, ఎఫ్ఐహెచ్ పిఏ చైర్మన్ పూర్ణచంద్రరావు, అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో ఫైనాన్స్, రవాణా రంగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1974 సంవత్సరంలో 6 మంది సభ్యులతో ప్రారంభమైన కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ నేడు 170 మందితో విజయవంతంగా ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుక
వేడుకల్లో నేను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉండడంతో అసోసియేషన్ మరింత అభివృద్ధి పదంలో సాగాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ప్రైవేట్, ప్రభుత్వ ఫైనాన్స్ రంగాలని కొల్లు రవీంద్ర తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశంలో ఫైనాన్స్ రంగం అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. బందరు పోర్టు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, తద్వారా రవాణా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఫైనాన్స్ రంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కస్టమర్లకి ఎక్కువ సర్వీస్ చేసినప్పుడే నిజమైన అభివృద్ధి చెందుతుందని గద్దె రామ్మోహన్ అన్నారు. దేశంలో ఫైనాన్స్ రంగం పాత్ర ఎంతో ఉందని, ది కృష్ణా డిస్టిక్ ఫైనాన్షియల్ అసోసియేషన్ 50 వసంతాల స్వర్ణోత్సవాలకు తనని ఆహ్వానించినందుకు సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గద్దె రామ్మోహన్ తెలిపారు. ది కృష్ణా డిస్టిక్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా డ్రైవర్లకి ఉచిత మెగా వైద్య శిబిరం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 50 సంవత్సరాల్లో పర్మిట్లు, ఫిట్నెస్ పెనాల్టీలు, ప్రెస్, ఆర్సీటీఆర్తో పాటు ఎన్నో విజయాలను అసోసియేషన్ సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నాగార్జున, చైర్మన్ జీజేసీ కమిటీ విజీకే ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, ఏపీ కృష్ణా జిల్లా లారీ యజమానులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా మంది సభ్యుల పైన ఉన్నారని చెప్పి తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి ఫైనాన్షియల్ పాత్ర ఉందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవాళ మరి ఆటో నగర్ ఇక్కడికి వచ్చిన ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి అటువంటి రంగంలో మీరు అందరూ ఉండడం, ఇక్కడ బ్యాంక్ నుంచి తీసుకోవాలంటే వాళ్ళు చాలా చాలా వాటికి వాళ్ళ నామ్స్ అన్ని పెడతా ఉంటారు, అవన్నీ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఒక నమ్మకంతో ఇస్తారు. ఆ నమ్మకంతో చిన్నవాళ్ళకు కూడా, వాళ్ళకి రిటర్న్స్ ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండవు, అలాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ కొంత ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి గల, ఈ ఫీల్డ్ రావడానికి గల కారణం మీరనే చెప్పొచ్చు. అలాగే ఈ 5 సంవత్సరాలు బస్ నేను ఇక్కడ చెప్పొచ్చు లేదా కానీ 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారా, సంతోషంగా నాకు అర్థం కాదు. ఈ రోజున అసెంబ్లీలో ఇంపార్టెంట్ ఘట్టం స్పీకర్ ఎన్నుకుంటూ ఉన్నాం. నాకు ఫైనాన్స్ ఇచ్చే మొదలే ఇచ్చారు. సడన్గా ఢిల్లీలో జిఎస్టీ మీటింగ్ ఉండటం వల్ల ఆయన రవీంద్ర గారికి వచ్చి చెప్పారు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. రవీంద్ర గారు, నేను ప్రెసిడెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ని. ఇవాళ మనం కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా మనం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ ఆఖరి ఘట్టం ఇది. మనం ఇన్ని రోజులు ఈ గత వారం రోజులుగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. దాదాపు 500 మంది పాల్గొన్నారు దాంట్లో. అలాగే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే రోడ్ సేఫ్టీ సెమినార్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఫెలోషిప్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆఖరి ఘట్టంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ వేడుకని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉమేష్ రేవణ్కర్ గారు, అలాగే ఎండి వైఎస్ చక్రవర్తి గారు, అలాగే సుందరం ఫైనాన్స్ నుంచి ఈడీ రాజు గారు, రిటైర్డ్ ఈడీ శ్రీనివాస్ ఆచార్య గారు, అలాగే ఎంతోమంది అతిరథ మహారథులు ఇక్కడికి వచ్చున్నారు. వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ మెసేజ్ని కూడా తోటి మెంబర్స్తో పంచుకోవడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చిన ఈ ఇన్వైటీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా జరిగినాయి. ప్రెస్ నుంచి మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో మీకు కూడా మేము ఆడదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన క్రీడల్లో అవకతవకలపై సిఐడి విచారణ కోరినట్లు ఆట్యాపాట్యా అసోసియేషన్ అధ్యక్షుడు రంభా ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు జూన్ 11వ తేదీన సిఐడికి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు.
సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ల నిర్వహణ పేరిట అడ్డగోలుగా దోచుకుంటున్న 100 కోట్ల రూపాయల సొమ్ము నిజనిజాలు విచారణలో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు. జరిగిన మీడియా సమావేశంలో రంభ ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి రోజా చాలా తేలిగ్గా మాట్లాడారన్నారు. నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్, హాఫ్ టెన్నిస్ బాల్లు, గార్డులపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. మీరు క్రీడాకారులకు ఇచ్చామని చెప్పిన కోట్ల రూపాయల లెక్కలో మసిపూసి మారేడుకాయలు చేసినట్లు ఉందన్నారు. క్రీడాకారులను నమోదు చేసుకోవాలంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలని దుయ్యబట్టారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ఈవెంట్లో శాపులు ఉన్న 26 జిల్లాల స్పోర్ట్స్ అధికారులను విచారించాలన్నారు. వైకాపా హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ రోజున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రంభా ప్రసాద్, మాజీ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుణ్ణి. గత 40 సంవత్సరాలుగా క్రీడల్లో ఆటగాడిగా, అఫీషియల్గా, అలాగే ఈ రాష్ట్రం మొత్తం మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా క్రీడలను నిర్వహించిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్కి సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి వాడు. అలాగే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఆట్యా పాట్యా క్రీడకి సీఈఓగా ఉన్నాను. చాలామంది మిత్రులకి ఆట్యా పాట్యా అంటే అనేది గేమ్ గురించి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఆట్యా పాట్యా అనేది ప్రాచీన క్రీడ. మన రాష్ట్రంలో ఆ క్రీడని చెర్పట్టని, ఉప్పు చెర్ర అని చెప్పేసి గ్రామాల్లో ఆడుకునేటువంటి క్రీడ. కబడ్డీ, ఖోఖో కన్నా కూడా ముందున్నటువంటి క్రీడ ఇది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంది. కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు ఈ గేమ్కి మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్నీ వచ్చాయి. కాబట్టి ఆట్యాపాట్యా అసోసియేషన్ సీఈఓగా ఈ రోజున మీ ముందుకు రావటం. తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోరమనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పసుగొర్రె కాపర్లు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాల పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీక్ వ్యవహారం కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాంగ్రెస్ వామపక్షాలు, విద్యార్థి ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనే విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెలగాటమాడుతుందని మండిపడ్డారు. పేపర్ లీకులతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేస్తుందని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్రమైన న్యాయ
విచారణతో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరలా నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే నీట్ పరీక్షకు అపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉన్నారు. అయినా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమగుట్టినట్లు కూడా లేదు. పైగా అందులో దోషులు ఎవరు ఇప్పటికే పట్టుబడతా ఉన్నారు. చాలా చోట్ల వాళ్ళ డబ్బులు సీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అరెస్టులు కూడా చేశారు. అయినా సరే దాన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రత్యేకించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. బీహార్లో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ యొక్క పిఏ ఇందులో ఇన్వాల్వ్ అయినాడని చెప్పి రాజకీయంగా దుష్ప్రచారాన్ని పూనుకుంటూ ఉన్నారు తప్పితే నిజంగా దీనిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి విభజన సంఘాలు అందరం కూడా డిమాండ్ చేసినా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అవసరమైతే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము పూనుకుంటాం. విద్యార్థుల జీవితాలతోటి వ్యాపారం చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాల్ని దేశవ్యాప్తంగా ఈ రోజున విద్యార్థి యువజనులందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం నీటు నెట్ ఎగ్జామ్స్ని ఆ పేపర్ లీకేజీల ద్వారా వ్యాపార దృక్పథంతో ఒక్కొక్క పేపర్ 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి వైనాన్ని చూసినట్లయితే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి బీజేపీ విధానాన్ని నిరసించాలి. ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నిర్వహించినటువంటి పరీక్షని రద్దు చేసి ఎవరైతే దానికి బాధ్యులైనటువంటి వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించి పరీక్ష మరలా నిర్వహించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఆ వైపుగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని నిరసిస్తూ సిపిఐ విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం. తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పేరుగాంచిన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని వికాస్ కళాశాల ప్రిన్సిపల్ బి రమణ తెలిపారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకునే విధంగా ముందుకి అడుగులు వేస్తూ నిర్వహించే క్యాంప్ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఎన్నో ఏళ్లుగా మా కళాశాలలో జాబ్ మేళా నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు ఎన్నో నిర్వహించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అనంతరం వికాస్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మా కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగం కల్పించడమే మా ఏకైక ధ్యేయమని తెలియజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి రమణ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థుల కోసం ఎన్నో ఏళ్లుగా తమ కళాశాల సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి మెగా జాబ్ మేళా ఇంటర్వ్యూలను నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో పేరు పొందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. ఈ ఇంటర్వ్యూలో సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో సుమారు 200 మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను చాటుకునే విధంగా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ కంపెనీల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి రమణ్ మాట్లాడుతున్నాము. ఈరోజు మా కాలేజీలో పూల్ డ్రైవ్, క్యాంపస్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది. 8 కంపెనీలు వచ్చినాయి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి. దాదాపుగా సుమారుగా 40 కాలేజీలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో వీ హ్యావ్ ద బెటర్ రిజల్ట్. అండ్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్, బీటెక్ ఇంజనీర్సు, ఎంబీఏ వీళ్ళు ఎవరైనా సరే ఈ పూల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ campus in a big way. So I am happy to announce that
a big pool drive is being conducted in our college. So thank you for all the companies to giving this opportunity to conduct their interviews in our campus. Thank you very much. Thank you one and all. All the best for the participants. Na name is Srinivas Kalyan. So we are from the Vivid Technologies. So when we get to know some like ila drive jarugutundi ani telisinapudu, we contacted Kishore sir with the HR department, and after that sir principal gartho meeting arrange chesaru. So like మా కంపెనీ గురించి అండ్ లైక్ కంప్లీట్గా మేము డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఓకే మీరు కండక్ట్ చేసుకోండి అన్నారు. మేము ఓన్లీ కంప్లీట్గా నాట్ ఓన్లీ ఫీమేల్స్, యాజ్ ఆఫ్ నో ఫీమేల్స్ని హైర్ చేసుకుంటున్నాము. సో దాని గురించి అని చెప్పేసి వీ కండక్టెడ్ ఎ డ్రైవ్ ఓవర్ హియర్ అండ్ ద రిక్రూటింగ్ ప్రాసెసింగ్ ఇస్ గోయింగ్ ఆన్. Good morning. Myself Raj Andi. We are from Raj Crips company. First of all, special thanks to college management, Vikas College, and we are from last 15 years into industry. Vikas College, this is the third time Andi. Okay, third time we are conducting into this campus drive. Last time also we conducted campus drive. We are getting very good support from the college management, and today almost 100 plus people still now walk-ins are there. Inka vastuna unnaru. So మాది వచ్చేసి 15 years కంపెనీ, మాది ఏంటి రాజ్ గ్రూప్స్ అంటే వీఆర్ ఫ్రమ్ విజయవాడ సిటీ ఓన్లీ, కార్పొరేట్ ఆఫీస్ మంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వినతులు స్వీకరించిన సీఎం. గాంధీనగర్ నందు లేపాక్షి హస్తకళాకృతులను పరిశీలించిన రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు తమ కుమార్తె జాడ తెలియటం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.